సాగుతోంది కూటమి ప్రభుత్వం. 10 సూత్రాలలో ఒకటిగా పెట్టుబడుల ద్వారా ఉపాధిని సృష్టించే విధానంగా ఈ శకటం రూపుదిద్దుకుంటోంది. అదిగో ఇప్పుడు మన ముందుకు అంగరంగ వైభవంగా కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ వారసత్వం, ప్రకృతి, సాహస యాత్రల యొక్క పయాణం, రాష్ట్ర సాంస్కృతిక వైభవం, ప్రకృతి అందాలు, సాహస అనుభవాలు, గిరిజన సంప్రదాయాల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తూ మన ముందుకు ఈ శకటం కదిలి వస్తోంది. వారసత్వం, సాహస యాత్రలు, ప్రకృతి సౌందర్యం, గిరిజన సంస్కృతి అనే 4 అంశాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ను ఒక సంపూర్ణ పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ జర్నీ త్రూ హెరిటేజ్, నేచర్ అండ్ అడ్వెంచర్ అనే థీమ్తో రూపొందించిన ఈ శకటం రాష్ట్రాన్ని సమగ్ర పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచానికే పరిచయం చేస్తోంది. రాష్ట్రాన్ని పూర్తిగా కరువు రహితంగా మార్చే దిశగా ఒక సమగ్ర సమీకృత నీటి భద్రత ప్రణాళికతో మన ముందుకు వస్తోంది జల వనరుల అభివృద్ధి శాఖ శకటం. నీటి భద్రత, శాస్త్రీయ ప్రణాళిక, కరువు నివారణ అనే అంశాలతో ఈ సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో నీటి భద్రతకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. ఆ దిశగా ఈ శకటం రాష్ట్రం యొక్క సమగ్ర జల వ్యవస్థను ఆవిష్కరిస్తూ ప్రతి బిందువు అమూల్యం, ప్రతి బిందువు పంటకు ప్రాణం అనే భావనను ప్రతిధ్వనింపజేస్తోంది. శకటం యొక్క మొదటి భాగంలో ఆనకట్టలు, నీటి నిల్వలు, రెండవ భాగంలో నదుల అనుసంధానం, మూడవ భాగంలో చైన్ లింకేజ్ సిస్టమ్, 4వ భాగంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది మైక్రో ఇరిగేషన్ శకటం. ప్రతి బిందువుకు అధిక పంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ డ్రాప్ మోర్ క్రాప్ నుంచి పర్ డ్రాప్ మోర్ రిటర్న్స్ వైపు అడుగులు వేస్తూ ప్రతి నీటి బిందువును సద్వినియోగం చేసుకోవడం ద్వారా అధిక పంట దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో మైక్రో ఇరిగేషన్ శకటం రూపకల్పన చేయబడింది. భారతదేశంలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థకు పునాది వేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాటిన బీజమే నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైక్రో ఇరిగేషన్ ఉద్యమానికి మూలాధారమైంది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కిలకిల రావాలతో, జాతీయ జంతువు పులి గాండ్రింపుతో అటవీ శాఖ శకటం. సమృద్ధమైన అటవీ సంపద, విస్తారమైన సముద్ర తీర రేఖ, విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది. అడవులను అభివృద్ధి చేయటం, నీటి వనరులను సంరక్షించడం, వన్యప్రాణులను రక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన, సుస్థిరమైన, ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ సమగ్ర దృష్టిలో పచ్చదనం, నీటి భద్రత, జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆహార భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత, ఫార్మర్ అగ్రిటెక్ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 దీర్ఘకాలిక ప్రణాళిక రాష్ట్రాన్ని సంపన్నమైన, సమగ్రతతో కూడిన, పురోగతించిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇందులో వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రధాన సూత్రం ఫార్మర్ అగ్రిటెక్, అంటే రైతును కేంద్ర బిందువుగా చేసుకొని సాంకేతికత ఆధారిత సుస్థిర వ్యవసాయ మార్పు, రైతు ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం పంచసూత్రాలను ఇమిడి చేసింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ యొక్క మత్స్య శాఖ శకటం. ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా, బ్లూ రెవల్యూషన్ వైపు మన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం. కూటమి ప్రభుత్వం చేపట్టిన సుస్థిర మత్స్య పద్ధతులు, సముద్ర సంరక్షణ చర్యలు, ఆవిష్కరణాత్మక ఆక్వా వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రముఖమైన ఆక్వా క్యాపిటల్ ఆఫ్ ఇండియా, మత్స్య సంపదలో అగ్రగామిగా రాష్ట్రంగా ఎదిగి భారతదేశంలో బ్లూ రెవల్యూషన్కి మార్గదర్శకంగా నిలిచింది. రాష్ట్రంలో చేపల పెంపకం, సముద్ర జీవ సంరక్షణ వంటి కార్యక్రమాలను ఈ శకటం మనకు చూపిస్తోంది.
అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖ శకటం ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలమైన పోర్ట్ నెట్వర్క్, ఆధునిక రవాణా వ్యవస్థల ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల కల్పనతో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక వాణిజ్య కేంద్రంగా ప్రపంచ లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ స్థానాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే 3వ అతిపెద్దదైన 1053 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ వాణిజ్యానికి వెన్నెముకగా ఎదుగుతోంది రాష్ట్రం. ప్రస్తుతం రాష్ట్రంలోని 5 ప్రధాన ఓడరేవుల ద్వారా ప్రతి సంవత్సరం 152 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ CRDA శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన 10 సూత్రాలలో గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ ముఖ్య అంశం. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులతో సమగ్ర రవాణా సదుపాయాలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. ఏపీ CRDA మరియు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రంక్ ఇన్ఫ్రా పనులు వేగంగా జరుగుతున్నాయి. రహదారులు, రైలు మార్గాలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమన్వయంతో మల్టీ మోడల్ కనెక్టివిటీ కల్పిస్తోంది ఏపీ CRDA. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది నెట్ క్యాప్ ఇంధన శాఖ శకటం. ఆంధ్రప్రదేశ్ను 2047 సంవత్సరం నాటికి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి, సుస్థిరత మరియు తక్కువ ఖర్చుతో కూడిన ఇంధన లభ్యత కోసం ఈ 10 సూత్రాలు మార్గదర్శకాలుగా పనిచేస్తున్నాయి. రాష్ట్రం ICE పాలసీ 2024 ద్వారా 10 లక్షల కోట్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉద్యోగాలను, గ్రామాలకు ఆర్థిక సుస్థిరతను కల్పిస్తోంది ఇంధన శాఖ. ఇప్పుడు మన ముందుకు వస్తోంది చేనేత మరియు జౌళి శాఖ శకటం మ్యాజిక్ వీవ్స్ యాప్కో సుస్థిర వినూత్న కార్యక్రమం. ఈ కార్యక్రమం సమాజ చర్చలకు ఒక సుస్థిర వేదికగా నిలుస్తోంది. అనాథలు మరియు బలహీన వర్గాల పిల్లలకు బ్యాగ్ స్టిచ్చింగ్, కటింగ్, డిజైనింగ్, నాణ్యత, ఖర్చు లెక్కింపు వంటి శిక్షణలు అందిస్తోంది. చైల్డ్ వెల్ఫేర్ సంస్థలు మరియు NGOల సహకారంతో శిక్షణ పొందిన లబ్ధిదారులకు యాప్కో యంత్రాలు, మౌలిక వసతులు, మార్కెట్ అనుసంధానం అందించి తయారైన ఉత్పత్తులను తన అవుట్లెట్లు మరియు ప్రదర్శనల ద్వారా విక్రయిస్తోంది. దీని ద్వారా వారికి నాణ్యమైన పారితోషికం, ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం లభిస్తోంది. అనాథ బాలలను సృజనాత్మక భాగస్వామ్యులుగా మలచడమే ఈ యొక్క పథకం లక్ష్యం. అదిగో అంగరంగ వైభవంగా మన ముందుకు వస్తోంది ఉద్యాన శాఖ శకటం. రైతు ఆదాయం, విలువ జోడింపు, సుస్థిర వ్యవసాయం, పచ్చదనం. ఉద్యాన శాఖ శకటం రాష్ట్ర ఉద్యాన రంగ అభివృద్ధికి ప్రతిరూపం. కొబ్బరి నుంచి కోకో వరకు, వెదురు నుంచి కాఫీ వరకు, రాయలసీమ నుంచి అరకు వరకు రైతు ఆదాయం పెంపు, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రం దృఢంగా ముందుకు సాగుతోంది.